అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి, 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిత్రపటానికి పద్మావతి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చింతకాయల పద్మావతి పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ విద్యాపరంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేసింది అయ్యన్న పాత్రుడని తెలియజేశారు. పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిన దమయంతిని, ఆమె భర్తను అభినందించారు. తన పేరు మీద గ్రంథాలయానికి 100 పుస్తకాలను అందిస్తారని ఈ సందర్భంగా ప్రకటించారు. మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చచ్చిపోయారు. పెద్ద వయసులో ఏం కాదు, చిన్న వయసులో. కొంతమంది 22, కొంతమంది 30, ఒకళ్ళు 46 ఇలాంటి వయసుల్లో చనిపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు అయితే కూతురు పుడితే జర్మనీలో ఆ కూతురు మొహాన్ని ఒక్కసారి చూసి సబ్మెరీన్ ఎక్కిశాడు. సబ్మెరీన్ ఎక్కిన తర్వాత సుమారుగా 27 రోజులు ఒకే ఒక్క రొట్టె ముక్కతో బతికాడు. అది మన కోసం బతికారు, మన ఫ్రీడమ్ కోసం బతికారు. ఈ రోజు స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పిన బాల్ గంగాధర్ తిలక్ గారు, ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా అంటాం, ఇదంటే అంటాం, కానీ స్వరాజ్ అనే పేపర్ని